హాయ్ అండి, దిస్ ఇస్ యువర్ డాక్టర్ ఆశా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ అన్డిసెండెడ్ టెస్టిస్. మీరు వినే ఉంటారు, పిల్లలు పుట్టిన తర్వాత అబ్బాయిల్లో స్క్రోటమ్ శాక్లో టెస్టిస్ కనబడదు, ఎంటీగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. సో చాలామంది ఏమంటారు, ఇంట్లో పెద్దలు వాళ్ళు ఏం పర్లేదు వస్తుంది, లేకపోతే లేదు అంటే వర్రీ అవ్వాలండి. అవును, ఇది వర్రీ అవ్వాల్సిన విషయం. మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని యూరాలజిస్ట్ని కానీ ఆండ్రాలజిస్ట్ని కానీ సంప్రదించి వాళ్ళకి ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి అంది మీరు వెంటపడి మీరు చూపించుకోవాలి పిల్లల్ని. ఎందుకు ఇది నిజంగా అంత ఇంపార్టెంటా? అవును. ఒక సైడ్ టెస్టిస్ లేకపోతే ఏమైంది అనేది కాదు, అక్కడ ఆ టెస్టిస్ ఎక్కడుంది అనేది చూడాలి. బికాస్ స్క్రోటంలో ఉండడం వల్ల టెస్టిస్ చల్లని ఎన్విరాన్మెంట్లో ఉండి దాని స్పర్మ్టోజెనసిస్, స్పర్మ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంతా రిటైన్ అవుతుంది. అదే స్క్రోటంలో లేకుండా ఇంకెక్కడైనా ఉంది అంటే, దారిలోనో అబ్డామెన్లోనో ఎక్కడైనా ఉంది అంటే ఆ టెస్టిస్, అది ఫర్టిలిటీ లేకపోవడమే కాదు, క్యాన్సర్ రిస్క్ కూడా చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 5 to 6 times. అవును. సో ఇదేమిటంటే చిన్నప్పుడు వదిలేస్తారు, పట్టించుకోరు, ఇంత చిన్నపిల్లలకి ఏం పోద్దాం పర్లేదు లేదులే అని. కానీ తర్వాత ఏ అబ్డామినల్ ట్యూమర్తోనో మ్యాలిగ్నెన్సీతోనో వాళ్ళు ప్రెజెంట్ అవుతారు, అండ్ ఇట్ ఈస్ టేకింగ్ ద లైఫ్ ఆఫ్ యువర్ బేబీ. సో మీరు పిల్లల్ని పుట్టిన తర్వాత 2 సైడ్లు టెస్టిస్ ఉందా లేదా చూసుకొని ఎంటీగా ఉంటే తప్పకుండా సంప్రదించండి. అసలు దీని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? నెలలు నిండాక పుట్టిన పిల్లల్లో చూసుకుంటే 3% ఇన్సిడెన్స్ చూస్తాం. కానీ అదే ముందే అంటే ప్రీటర్మ్ బేబీస్ వాళ్ళలో 30%. అంటే మీకు 10 బేబీస్లో ఎవ్రీ 3 బేబీస్ హూ ఆర్ బోర్న్ ప్రీటర్మ్ వాళ్ళలో అన్డిసెండెడ్ టెస్టిస్ చూస్తున్నాం. సో ఇది పుట్టగానే ట్రీట్ చేయాలా, అసలు ఎప్పుడు ట్రీట్ చేయాలి? ఫస్ట్ అది బేబీ బట్టి ఉంటుంది. 2 సైడ్ యాబ్సెంటా, 1 సైడ్ యాబ్సెంటా, యాబ్సెంట్ అయిన తర్వాత కూడా అది ఎక్కడ కనిపించింది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ యూజువల్లీ సర్జరీ విల్ బీ బిఫోర్ హిస్ ఫస్ట్ బర్త్డే, బికాస్ యూ హ్యావ్ టు గిఫ్ట్ ద టెస్టిస్ టు హిమ్ బిఫోర్ హిస్ ఫస్ట్ బర్త్డే. సో ఇది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. 6 months to 12 months యూజువల్గా ఆ ఏజ్ గ్రూప్లోనే సర్జరీ చేసేసి 1 year లోపే ఫిక్స్ చేయాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్? 1 year లోపే ఎందుకు? ఎందుకంటే 1 year దాటిన తర్వాత చూసుకుంటే దాని క్యాన్సర్ రిస్క్ అంత తగ్గించలేకపోతున్నాం బయట పెట్టినం వల్ల కూడా, అండ్ ఫర్టిలిటీ కూడా పెద్ద ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో అందుకే వీళ్ళు ఏం చెప్తారంటే, రికమెండెడ్ ఏంటి అంటే, బిఫోర్ ఫస్ట్ బర్త్డే ఆఫ్ ద బేబీ గిఫ్ట్ ద టెస్టిస్ బై గెటింగ్ హిమ్ సర్జరీ. థ్యాంక్ యూ. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ.